దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం బతికున్నంటే దేవుని దయ. అసలు ఈ సంవత్సరం అయిపోద్దేమో అనుకున్నా, కానీ దేవుడు నన్ను చేయలేదు. ఇంకా నా ద్వారా కొన్ని పనులు ఉన్నాయి, అందుకే దేవుడు ఆపాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను నిలబడి ఉన్నానని నా గొప్పతనం కాదు, కానీ నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి నడిపించాడు. ఈ సాయంకాలం ఆత్మీయ కుమారుడు యోబు, తన భార్య, వారికి చెందిన బిడ్డలు రెండు నా దగ్గర రక్షించబడి ప్రభువులో ఉండి, ఎంతోమంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ కుటుంబం నిలబడిపోయారు. దేవుని స్తోత్రం. ఎన్నో ఒత్తిడులు వచ్చినా ఆ అమ్మాయి వెళ్ళలేదు. ఆత్మీయ తండ్రి గారు అని తన బిడ్డల్ని మా దగ్గర ఉంచి రక్షణలో నడిపించి ఈరోజు ఉన్నారు. కాబట్టి ఈ దైవ కృపను చూడగలిగారు, దీవెనలు చూడగలిగారు, ఆశీర్వాదం చూడగలిగారు, మేళ్ళన్ని చూడగలిగారు. వాళ్ళ సాక్ష్యం చెప్పినట్టుగానే దేవుడు వారికి ఏది తక్కువ చేయలేరు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి బిడ్డల్ని చదివించారో, పెంచుకున్నారో భార్య భర్తలు నాకు తెలుసును. ఎందుకంటే యోబు మందిరాన్ని కూడా వచ్చి తాగి తిరిగేవాడు, ఎంత చెప్పినా వినేవాడు కాదు. చాలా బాధపడి కన్నీళ్ళతో ప్రార్థించేవాడు. కెజియా ఎంత ఏడ్చేదో, దుఃఖపడేది, పిల్లలు బాధపడిపోయేవారు. కానీ దేవుడు ఇవన్నీ తీశాడు. దేవుని స్తోత్రం. ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ ఆనందం. హల్లెలూయా. ఇందాక చదవబడిన వాక్యం యెషయా గ్రంథం 61వ అధ్యాయము. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, బీదలకు సువర్తమానము ప్రకటించుటకును. యెహోవా నన్ను, ఇది ఎవరి గురించి ప్రవచనము? యేసయ్య గురించి. దేవుడు అభిషేకించి ఈ 2025 సంవత్సరాల క్రితమే భూలోకానికి పంపించాడు. స్తోత్రం. ఆయనే ప్రభు అయిన యేసు. అభిషేకం వలన, పరిశుద్ధాత్మ వలన మరియ గర్భంలో ప్రభువారు పుట్టారు. ఆయన అంటున్న మాటలు యెషయా ప్రవచించి రాశాడు. ప్రభువుకు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్తమానము ప్రకటించుటకును. యెహోవా నన్ను ఏం చేశాడు? అభిషేకించెను. తర్వాత నలిగిన హృదయము గలవారు దృఢపరుచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, యెహోవా హితవస్త్రములను, నా దేవుని ప్రతి దండనయు ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరికీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును. చూడండి, ఎవరికట? చెప్పండి. బూడిదకు ప్రతిగా పోతండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చుటకును. గట్టిగా దేవునికి చప్పలు కొడదామా? ఇది ప్రభు కొరకు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరింటికి వస్తే అక్కడ దుఃఖం పోయింది. ఆయన ఎవరి దగ్గరికి వస్తే ఆకి వేదన పోయింది. శ్రమ, కష్టం, బాధ, దుఃఖం అన్నీ వెళ్ళిపోయాయి. ఎక్కడ నలిగిపోయారో, ఎక్కడ వేదన చెందారో, ఎక్కడ కృంగిపోయి ఉన్నారో అక్కడికి ప్రభువారు వచ్చారు. కాబట్టి ఆ కృంగుదల పోయింది, వేదన పోయింది, బాధ పోయింది. అర్థమైంది? దుఃఖం పోయింది. దుఃఖమునకు ప్రతిగా ఏమండి? బూడిదకు ప్రతిగా పూదండ ఇచ్చాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఇది నిజమైన క్రిస్మస్. దేవుని స్తోత్రం.
ఎక్కడ నువ్వు దుఃఖపడిపోయి ఉన్నావో, వేదన చెంది ఉన్నావో, బాధపడ్డావో, ఆకలి బాధతో ఉన్నావో, భర్త కొరకో, భార్య కొరకో, బిడ్డల కొరకో, ఒకరిని భర్త తాగుతుంటే, నీ బిడ్డలు తిరుగుబోతులుగా ఉంటే, దుఃఖపడి నువ్వు ఏడుస్తుంటే, కన్నీళ్ళు కారుస్తుంటే, అలాంటి వారి మధ్యకే యేసయ్య దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ ఆనందం, అందుకే సంతోషం, అందుకే సమాధానం, అందుకే ఈ ఆనంద తైలం. దేవుని స్తోత్రం. బూడిదలు కూర్చుని ఉన్నవట, ఆ బూడిదంతా దేవుడు ఏం చేశాడు? తీశాడు. ఏమిచ్చాడు? పూదండనిచ్చాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభు నమ్ముకుని మేము పాడైపోయామన్నాను ఎవరున్నారా? ఎవరైనా ఉన్నారండి? యేసై నమ్మే మేము బాగుపడ్డాం. దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, మా బిడ్డలకి మంచి భవిష్యత్తునిచ్చాడు, దేవుడు మంచి గృహం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి స్థలం ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, మా కుటుంబంలో గొప్ప రక్షణ ఇచ్చాడు. మేము ఈ భూలోకంలో ఒకవేళ ఏది లేకపోయినా పరలోక పట్టణాన్ని మేము సంపాదించుకున్నాం. దేవుని స్తోత్రం. అందుకే ఆనందం, అందుకే స్తుతి వస్త్రాలు. అర్థమైందండి? సియోనులో ఉన్నవారికి ఏంటట? చూడండి, సియోనులో ఉన్నవారు ఉల్లాస వస్త్రమును ధరింపు చేయుటకును ఏటమ్మా బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖము. చూడండి, ఎక్కడ దుఃఖం ఉందో, ఎక్కడ వేదన ఉందో, ఎక్కడ బాధ ఉందో, అక్కడ ప్రభు వస్తే అక్కడున్న దుఃఖం అంతా వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. బైబిల్ మనకు తెలుసు, ఒక ఎదవరాలు ఉంది. ఎదవరాలకి ఒక కుమారుడు. ఆ ఒక్క కొడుకు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. తల్లి ఏడుస్తా ఉంది, దుఃఖంతో ఉన్నారు. ప్రభువారు అటు నుండి వస్తున్నారు, ఇటు నుండి శవాన్ని మోసుకుంటా పోతున్నారు. ఆ కనుదృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? యేసయ్య కనుదృష్టి తల్లి మీదకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఏడుస్తుంది ఆ తల్లి? కొడుకుని పోగొట్టుకుంది, గుండెలో బాదుకుని ఏడుస్తోంది. ఇలా చూశాడు, చూసి తల్లి వైపు చూసి వెంటనే పాడెను ముట్టాడు. ఏమయ్యాడు? వెంటనే చనిపోయినట్టు శవం ఏమైంది? బ్రతికింది. తల్లిని పిలిచి అప్పగించాడు. మరి అక్కడ ఏడిపోయి ఏమైంది? చెప్పండి, ఏడిపోయి ఏమైంది? దుఃఖమునకు ప్రతిగా పూదండ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ చనిపోయిన కొడుకుని బ్రతికించి తల్లికి అప్పగించారు. అట్నుంచేమో యేసయ్య స్వార్థ ప్రకటించుకొని వస్తున్నాడు శిష్యులతో. ఇటు నుంచి ఏడుపులతో వెళ్తా ఉన్నారు. ఏమైపోయింది? ప్రభు ఎప్పుడైతే ప్రవేశించాడో అక్కడ ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది, కన్నీళ్ళు పోయాయి, వేదన పోయింది. ఆనందముతో వాళ్ళు ఎంతగానో దేవుని మహింపరిచారు. దేవుని స్తోత్రం. వెంటనే అక్కడ గొప్ప క్రిస్మస్ ఆరాధన జరిగింది. అక్కడ ఉన్నవారందరూ, అక్కడ 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఆ చనిపోయిన శవం దగ్గరికి ఎంతో మంది వచ్చి ఉండొచ్చు. బంధువులు, కుటుంబీకులు, వీళ్ళు వాళ్ళు, ఊరు వాడ గ్రామం అంతా వచ్చి ఉన్నారు. అదే దారికుండా యేసయ్య వస్తున్నాడు. ఏడుస్తున్న తల్లి వైపు చూశాడు. ఆమె కన్నీళ్ళు తుడిచి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? కొడుకు చనిపోయాడు. కొడుకుని బతికించి అప్పగించాడు. దేవుని స్తోత్రం. ఆయన అన్న, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. స్తోత్రం. ఆ జీవమైన యేసు ఎదురయ్యాడు, కుమారుని బ్రతికించాడు, తల్లికి అప్పగించాడు. అదేనండి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. కృంగిన వారికి స్తుతి వస్త్రములు ధరింప చేయటానికి నేను దిగి వచ్చి ఉన్నాను. స్తోత్రం. అందుకే ఎక్కడ ఏడుపు ఉంది, ఎక్కడ కన్నీళ్ళు ఉంది, ఎక్కడ బాధ ఉంది, ఎక్కడ వేదన ఉంది, వారి మధ్యకి దేవుడు రాబోతున్నాడు. నీ ఏడుపు తీయడానికి, నీ కన్నీళ్ళు తీయడానికి, నీలో ఉన్న దుఃఖమును, బాధని నివారణ చేయడానికి యేసయ్య
నీ మధ్యకి వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను దిగి వచ్చి ఉన్నాను, ప్రభువారు నన్ను పంపి ఉన్నారు. తర్వాత చదవండి ఏముంది? నీతి అను. చూడండి, మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని దీవించి, ఆనందం ఇచ్చి, సంతోషం ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఆరోగ్యాలు ఇచ్చి, దుఃఖాన్ని, కృంగుదలను, మీకున్న బాధలన్నీ కూడా తీసివేసి, ఎప్పుడు ప్రభువారు వస్తే, దేవుని స్తోత్ర, నీ హృదయంలోనికి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో, ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నీకు ఒక పేరు పెడుతున్నాడు. ఏం పెట్టాడు చదవండి ఇప్పుడు. నీతి అను. ఏం పేరు పెట్టాడు? నీతి అను. రక్షకి వృక్షం అంటే ఏంటి తెలుసా? వృక్షం అంటే చెట్టు. క్రిస్మస్ ట్రీలు పాతుకుంటారు, మీకు తెలుసా? ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరింట్లో చూసినా ఏముంటుంది? చెట్టు పాతి, బోరలు కట్టి, లైటింగ్ పెట్టి, అవునా, చక్కగా దానికి అలంకరిస్తారు. ఆ చెట్టు నువ్వే. దేవుని స్తోత్రం. నీలో జీవం ఉంది, నీలో వెలుగుంది, నీలో ఆత్మ ఉంది, నీలో అభిషేకం ఉంది. నువ్వు అనేక మందికి వెలుగునివ్వాలి. దేవుని స్తోత్రం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అంటే మిమ్మల్ని నన్ను దేవుడు ఏం పేరు పెట్టాడు? మస్తకి. చెప్పాలి ఏంటి? మస్తకి వృక్షము. స్తోత్రం. ఇప్పుడు మీ ఇళ్ళ ముందు ఇప్పుడు ఏముండాలి? మస్తకి వృక్షం నాటుతారు. దాని సాదృశ్యం అంటే మానవులమైన, రక్షించబడిన నీవు, నేను, మనమే ఆ మస్తకి చెట్లు. దేవుని స్తోత్రాలు. అందుకే క్రిస్మస్ ట్రీ. చాలా మంది అంటారు, క్రిస్మస్ ట్రీ ఎక్కడుందండి? వాక్యం అర్థం కాక పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు ఇలాంటివి ఎందుకు చేస్తాను, చూపిస్తాను నేను. నీతి అనే మస్తక వృక్షం. ఏ చెట్టు? చెట్టు పేరేంటి? ఒట్టి మస్తక చెట్టు కాదు. ఏది? నీతి. ఎవరు? యేసయ్య. నీ పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి విడుదల పొంది రక్షించబడి, పాప సంబంధమైన, పాపభరితమైన విడిచిపెట్టి నువ్వు నీతికి సాధనంగా నిలబడ్డావు. కాబట్టి దేవుడు నీకు పేరు పెట్టాడు. ఆ పేరే మస్తకి. పొట్టి మస్తకి. అదేది? నీతి అనే మస్తకి వృక్షములు. దేవునికి స్తోత్రాలు. ప్రశ్న వేసుకోండి, మీరు నీతి అనే మస్తకి వృక్ష. నీతి అనేది ఉండాలి. నీతి లేకపోతే ఆ చెట్టుకి ఏమి లేదు, ఇలువ లేదు. నీతి ఎవరు? మన నీతి ఎవరు? యేసయ్య. దేవుని స్తోత్రాలు. మనమును పాపం ఒప్పుకుని ఆయన నీతిమంతుడును, నమ్మదగిన వాడికి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను నీతిమంతులుగా చేసెను. స్తోత్రం. పాపాలు పోయాయి, శాపాలు పోయాయి, ఏమండి, అన్నీ వెళ్ళిపోయాయి. దుఃఖం, వేదన అంతా వెళ్ళిపోయింది. దేవుడు తన నీతి మనకు తగిలించాడు. దేవుని స్తోత్రం. ఆయన కలువరి శిలువలో మరణించడం ద్వారా, ఆయన రక్తం వల్ల నీ పాపం, నా పాపం, మన పాపాలు పోయి మనం ఏమయ్యాము? నీతిమంతులుగా తయారయ్యాము. స్తోత్రం. రోమా 1:18 ఉంటుంది, మీరు నీతికి పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతేని. హల్లెలూయా. నీతి యేసయ్య అయితే ఆ నీతి మనకిచ్చాడు. కాబట్టి మన పేరు, మన మస్తకి వృక్షాలే కానీ నీతి అను మస్తకి వృక్షం. దేవునికి స్తోత్రం. అందుకే నీతి అను మస్తకి వృక్షం. రక్షించబడిన ప్రతి బిడ్డ, ప్రతి యజమాని, ప్రతి యజమానురాలు, ప్రతి బిడ్డలు, చిన్న చెట్లు, పెద్ద చెట్లు, ఈ చెట్లన్నీ కూడా యేసయ్య నాటిన ఒక. హల్లెలూయా. అందుకని నువ్వు ఎవరు చెప్పు ఇప్పుడు? నీతి అనే మస్తకి వృక్షము నువ్వే. క్రిస్మస్ ట్రీ. హల్లెలూయా. అందుకని వెలుగు ఉండాలి. ఉండాలి వద్దా? బోర్లు ఉండాలి, లైటింగ్ ఉండాలి. ఇవన్నీ కలిస్తే ఆ చెట్టు ఏమవుతుంటుంది? మెరుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. పుట్టిన మెరుస్తుందా? దానికి వైర్లు కట్టి, బల్బులు వేసి, జిలిమిల్ లైట్లు ఇలాంటివన్నీ పెట్టి దానికి ఏం వేయాలి? ఆ ప్లగ్ పెట్టాలి. ప్లగ్ తీస్తే ఆరిపోద్ది, ప్లగ్ పెడితే ఆ ప్లగ్ నువ్వే. దేవుని స్తోత్రం.
ఆ ప్లగ్ ఇలా కలుసుకుంటే ఏమవుతుంది? అందుకే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అర్థమైందా? ఎప్పుడైతే యేసయ్య నీలోకి వచ్చాడో నువ్వు నీతిమంతురాలుగా మారిపోయావు, నీతిమంతుడిగా మారిపోయావు. నీలో దుఃఖం పోయింది, బాధ పోయింది, వేదన పోయింది, కృంగుదల పోయింది, అన్నీ పోయాయి. చెరలో ఉన్న వారికి విడుదలిచ్చాడు. ఆ లోపల ఉన్న ప్రతి వారికి విడుదలిచ్చి రక్షణ ఇచ్చి దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేశాడు. చేయబట్టి రోజు నీతి అనే మస్తక వృక్షాలుగా మిమ్మల్ని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం. కింద చదవండి, మరో మాట ఉంది చూడండి. నీతి అనే మస్తకి వృక్షములనియు ఎవరు నాటినా? యెహోవా నాటిన చెట్లనియు. బా, హల్లెలూయా. ఇవన్నీ తెలియక క్రిస్మస్ ట్రీ పాత ఎందుకు పాతారు అంటారు. చెట్టు పాతవచ్చు, కానీ చెట్టులాగా ఒక మాట చెప్పనా, కొమ్మ నరికి తీసుకొచ్చి పాతే ఒక వారం రోజుల తర్వాత ఎండిపోద్ది అది. కానీ మీరు ఎప్పుడు వెలుగుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ మొక్క చనిపోవచ్చేమో కానీ యెహోవా నాటిన మొక్కలు మీరేమై ఉండాలి? ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అందుకే దేవుని వాక్యములు ఏముందంటే, యెహోవా మందిరములు నాటిన చెట్లనియు వాళ్ళ పేర్లు లేని వారికి మీకు దేవుడు ఏమిచ్చాడు? అవును కదా. ద్రాక్ష చెట్టు, అర్థమైందా? దాలింబ చెట్టు, ఎంత చక్కగా అంజూరపు చెట్టు, ఏమండి ఎంత మంచి చెట్లు పేరిచ్చాడు. ఆ చెట్లు మానవులకి సాదృశ్యం. అవునా కదా? ఒకటో కీర్తనలు ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన నడవక, పాపులు మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం దేవరాత్రులు దానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరు నాటబడింది, ఆకువాడక తన కాలమదు ఫలమిచ్చు కదా. అతడు చేయనదంతయు దుష్టు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె మనము దుష్టత్వం నుంచి పైకి వచ్చాము. మనము నీటి కాలువల యోరను నాటబడిన వాటి కోసమే యేషయ్య ప్రవక్త ప్రవచించాడు. ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయన కొరకు జీవిస్తున్నారు, ఆత్మ అభిషేకంతో నింపబడిన వారు, వారు మస్తకి వృక్షములు. ఒట్టి మస్తకి కాదు, నీతి ఎవరు? యేసయ్య. తండ్రి ఎవరు? యెహోవా. అక్కడ రెండు ఉన్నాయి, నీతి అని మస్తక వృక్షము, రెండోది యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు కీర్తనలో, నేను నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టుని. స్తోత్రం. నువ్వు నీతి అనే మస్తక వృక్షమే, నీవే క్రిస్మస్ ట్రీ. ఆ చెట్టు ఉన్నా లేకపోయినా ఏ క్రిస్మస్ దినాల్లో నీతో యేసయ్య ఉండాలి, నీలో ప్రభు వెలుగు కనబడాలి. అందుకు ప్రభు అన్నాడు, ఎవరైనా దీపాన్ని వెలిగించి అనేక మందికి వెలిగివ్వడానికి దీప స్తంభం మీద పెట్టమన్నాడు. ఏ కొంచెం కింద కొంచెం ముందు పెట్టొద్దన్నాడు. అంటే నువ్వు ఎప్పుడేమి ఉండాలి? వెలుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. అదే క్రిస్మస్ ట్రీ, అదే నీతి అనే మస్తకి వృక్షం, అదే యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టబడును. అందుకే క్రిస్మస్ సీజన్లో ఏ వీధిలో చూసినా, ఇంట్లో చూసినా ఆ యొక్క క్రిస్మస్ ట్రీ కనబడితే నేను చాలా ఆనందిస్తాను. దాని అర్థం కూడా వాళ్ళు తెలిస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాను. హల్లెలూయా. బూరల గురించి చెప్తాను నేను, లైటింగ్ గురించి చెప్తాను నేను, బల్బుల కోసం చెప్తాను నేను, ప్లగ్ కోసం చెప్తాను. అవన్నీ కూడా మనలో ఉండాలి. స్తోత్రం. ప్రార్థన అనే కనెక్షన్ దేవుడితో ఉండాలి. దేవునితో మన చేతులు పట్టుకుంటూ ఉండాలి. ఆయనతో నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు వెలుగుగానే ఉంటావు. స్తోత్రం. ఆ జీవం నీలో పాస్ అవుతూ ఉంటుంది. ఆ ప్లగ్ తీస్తే లైట్ ఆరిపోద్ది, ప్లగ్ పెడితే లైట్లు
వెలుగుతాయి. కాబట్టి ఆయనకి వేరేగా ఉండి మనం ఏమీ చేయలేము. యు కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ అంటాడు. ప్రభుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఆయనతో చేతులు కలపాలి, హృదయం కలపాలి. ఆయనతో మనం ఉంటే నిత్యం ఏమి ఉంటాం, వెలుగుతూ ఉంటాం. అందుకన్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. హల్లెలూయా. అదేనండి క్రిస్మస్ ట్రీ. అందుకే ట్రీలు పాతుకోండి, వద్దనైతే నేను చెప్పను. దాని అర్థం తెలియని వాళ్ళు పాతుకుంటే వాళ్ళకి అర్థం ఉండదు. తాగేసి తందనలాడి వాళ్ళ సంగతి వదిలేయండి. కానీ మీరు నీతి అనే మస్తకి చెట్లు, యెహోవా నాటిన చెట్లని మీకు పేర్లు. తర్వాత చదవండి. చాలా కాలం నుండి పాడుగా ఉన్న, చూడండి, చాలా కాలం నుంచి పాడుగా ఉన్న స్థలములను ఆమేన్ హల్లెలూయా ఎవరు కడతారు? చదవండి. అక్కడ ఏంటయ్యి? వారు అంటే ఎవరు? మస్తకి వృక్షాలు, యెహోవా నాటిన చెట్లు. వారు అంటే మనుషులండి. అర్థమైందా? న్యాయాధిపతుల గ్రంథం ఎందులో ఉంటుంది? చెట్లన్నీ మీటింగ్ పెట్టుకుంటాయట. రాజగుండమని ఒలివ చెట్టు కడుగుతారు, అంజూరపు చెట్టు కడుగుతారు, ద్రాక్ష చెట్టు అడిగితే మేము రాము, మనసు మీద రాజుకుండి ఇటు తిరగము అంటారు. దేవుని బిడ్డలారా గమనించండి. వారు అంటే ఎవరు? మీరు, మనము. మస్తకి నీతి అనే మస్తక వృక్షాలు, యెహోవా నాటిన మొక్కలము. మనం ఏం చేయాలట? పాడైపోయిన స్థలాల్లో, హల్లెలూయా, అంటే పాడైన కుటుంబాలు, పాడైన జనంగం, పాడైన భర్త, పాడైన భార్య, పాడైన కుటుంబం, బంధువులు ఎక్కడ పాడై నాశనమై చెడిపోతున్నారో ఈ మస్తకి వృక్షం అక్కడికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. యెహోవా నాటిన చెట్లు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఆ పాడైపోయిన దానిని ఏం చేయాలి? బాగు చేయాలి. ఆ పని ఎవరికి ఇచ్చారు? మనకిచ్చారు. దేవుని స్తోత్రం. యేసయ్య 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని 70 మందిని చేసుకొని ఆయన శిలువలో మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఆ పని శిష్యులకి ఇచ్చాడు. ఈ శిష్యులు ప్రపంచమంతా స్ప్రెడ్ అయి దేవుని మాటలు చెప్పారు. అందుకు ఇన్ని లక్షల కోట్ల మంది ఈరోజు ఏమయ్యాము? క్రైస్తులయ్యాము. మస్తకి వృక్షం అయిపోయాము. అర్థమైనా? యెహోవా నాటిన చెట్లు అయిపోయాం. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఎప్పుడు అదే పాత వాక్యం నాకు చెప్పడానికి ఇష్టం లేదు. నేను దేవుని అడిగాను, ప్రభా ఒక కొత్త కోణంలో దేవుని వాక్యం నేను చెప్పాలి. ఈ 3 దినాలు చదువుతూనే ఉన్నాను. అది నాకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దైవ సన్నిధిలో మీరు అలాగ అడిగితే దేవుడు ఏమైనా ఇవ్వగలడు కదా, ఏమైనా చేయగలడు కదా. ఇప్పుడు అర్థమైంది క్రిస్మస్ ట్రీ అంటే ఏంటో. 61 అధ్యాయముల ముందు నుంచి 1, 2, 3 వచనాలు అన్నీ అయిపోయిన తర్వాత మీ దుఃఖం, మీ కష్టాలు, మీ బాధలు, మీ చెరగిర అంతా అయిపోయిన తర్వాత దేవుడికి మంచి పేర్లు పెట్టాడు. 1వది మస్తకి, నీతి అనే మస్తకి వృక్షాలు. నీతి అంటే యేసయ్యతో ఉన్న మస్తకి చెట్లు, యెహోవా నాటిన ఆ చెట్లు అని పేరు పెట్టారు. వారు పాడైపోయిన స్థలములను కట్టుదురు. దేవుని స్తోత్రం. అందుకే రక్షించబడిన నీవు, నేను, మనము సాక్ష్యం చెప్పాలి, బోధించాలి, ప్రకటించాలి, ఇతరులు దేవుళ్ళకి నడిపించాలి. మరి ఈ సంవత్సరం ఎంతమందిని ఈ మస్తకి వృక్షాలు తీసుకొస్తారు? ఎండాకాలం ఉందనుకోండి, ఎక్కడ పెద్ద చెట్టు ఉందో ఆ చెట్టు కింద వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. దేవుని స్తోత్రం. చెట్టు నీడను ఆశ్రయిస్తారు. అంటే అనేక మందికి ఆశ్రయం ఇచ్చే చెట్టు నీవు, నీడనిచ్చే చెట్టు నీవు, మార్గము చూపుచ్చే చెట్టు. రండి 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 నా చెట్టు నీడకి రండి అని చెప్పడానికి. హల్లెలూయా. అందుకనే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చదవండి. పూర్వమున తర్వాత పాడైన పట్టణములను, ఆమేన్ హల్లెలూయా, స్థలాలు బాగా చేస్తారు, పట్టణాలు కూడా
దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే అంటే ఎవరిని బాగా చేయాలా? మనుషుల్ని. పట్టణం పాడైపోయిందంట. అందుకే ఒకసారి ప్రభువారు యెరూషలేము గుండా ఇలాగ వెళ్ళిపోతూ ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రభు ఒక్కసారి ఇలా వెనక్కి చూశారు. వెనక చూసి ఏడ్చారు. లూకాసు వార్త 19:41 40లో మాట ఉంటుంది. యెహోవా పట్టణమును చూచి ఆ పట్టణం విషయమై ఏడ్చాడు. నీవు నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే మేలు అని ఏడ్చాడు. యెరూషలేముకు మార్పు లేదు. యెరూషలేము పట్టణానికి రక్షణ లేదు. వారిని చూసి మన యేసయ్య ఏడ్చాడు. మన ఏడ్చే దుఃఖపడ్డాడు. అది లూకా 19:41 ఉంటుంది అన్నమాట. చదవండి అన్నమాట. ఆయన పట్టణమును చూచి చూడు, అది సమీపించినప్పుడు దాని అంటే ఏంటి? పట్టణాన్ని చూచి దాని విషయం ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే మేలు, లేని ఎడల అది నీకు కీడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావు నీ బట్టి పట్టణం బాగుపడాలి, గ్రామం బాగుపడాలి, నీ చుట్టాలు బంధువులు బాగుపడాలి. అది పట్టణమైనా పల్లెటూరైనా ఎక్కడ ఎంతమంది ఉన్నా మీరున్న పరలోక దేశాన్ని వాళ్ళు కూడా రావాలి. మీరు పరలోకంలో నరకాన్ని వాళ్ళు చచ్చిపోతారే, కాలిపోతారే, అగ్ని వెళ్ళిపోతున్నారే. కాబట్టి మీరు మస్తకి చెట్లు, యెహోవా నాటిన చెట్లు. అందుకే మీ కుటుంబాలకి, బంధువులకి, అన్నదమ్ములకి, మీ ఆడపడుచులకి, వీళ్ళకి వాళ్ళకి దేవుని కొరకు చెప్పండి. మీ ద్వారా వాళ్ళు బాగుపడాలి. మీ రక్షించబడి పరలోకం ఉంటే వాళ్ళొకరు చూస్తాను నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అటు వెళ్ళిపోతున్నారేమో. కొద్దిమంది అయినా రక్షించండి. యూదాపత్రులు అంటాడు, ఏ విధము చేతనైనా ఒక వ్యక్తిని రక్షించవలసిన బాధ్యత అది నీ మీద నా మీద ఉంది. దేవుని స్తోత్రం. మనం నీతి అనే వక్షకి వృక్షాలు, నిజమైన క్రిస్మస్ స్త్రీలు మనం, యెహోవా నాటిన చెట్లు మనం. పాడైన స్థలాలు, పాడైన పట్టణాల్ని బాగు చేయవలసిన బాధ్యత మనకుంది. దేవుని స్తోత్రం. ఎవరికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ మంచివాడో చూసి వెళ్తారు. ఆ డాక్టర్ జబ్బుని బట్టి ఏం చేస్తాడు? మెడిసిన్ ఇస్తాడు, ట్రీట్మెంట్ చేస్తాడు, బాగవుతారు. మనం కూడా సరిగా ఉంటే అనేక మంది రోగులు ఉన్నారు, పాప రోగులు ఉన్నారు, తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, విచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులు ఉన్నారు. వారి మధ్యకి వెళ్ళి మనం ఏం చేయాలి? బాగు చేయాలి. ఈ బాగు చేయవలసిన పని దేవుడు మనకు అప్పగించాడు. అది కూడా కనబడుతుంది. చదవండి. తరతరముల నుండి శిథిలమైపోయిందట, పాడైపోయిందట. తరతరముల నుండి శిథిలమైపోయిన పురములను చూడండి, స్థలాలను, పట్టణములను, పురములను ఏం చేయాలి? బాగా చేయాలి. పల్లెటూరు కదా అని వదిలేయకూడదు, పట్టణం అని వదిలేయకూడదు. అది పల్లెటూరైనా, పట్టణమైనా, పురమైనా ఖచ్చితంగా ప్రతి ఒక్క రక్షణ పొందాలి. హల్లెలూయా. అందుకే మన పితరులైన నోవహు గారు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు. ఒక్క ఫ్యామిలీ నిలబడిందండి. ఎన్నమండుగురు ఓడ ఎక్కారు, రక్షణ సువార్త ప్రకటించారు. ఒక్కరు కూడా వినలేదు. ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రమే రక్షించబడింది. వారు నిజమైన క్రిస్మస్ చేశారు. దేవుని స్తోత్రం. మీకు చెప్పనా, 150 దినముల తర్వాత కాకిని విడిచిపెడితే రాలేదు, పావురం విడిచిపెడితే ఏం చేసింది? వెళ్ళి ఆ యొక్క ఏ చెట్టు కొమ్మ, ఒలీవ చెట్టు కొమ్మని తీసుకొచ్చి పెట్టింది. స్తోత్రం. ఆయనే క్రీస్తు. ఒలీవ చెట్టుకి ఏమి లేదు, చావు లేదు. అన్ని చెట్లు చనిపోయాయి, జనమందరూ చనిపోయారు. ఏమండి, బిల్డింగ్లు మునిగిపోయాయి, జంతువులు చనిపోయారు. ఒలీవ చెట్టు మాత్రం బ్రతికే ఉంది. హల్లెలూయా. తుఫాన్ రాని, సునామీ రాని, ఎన్ని వచ్చినా
అందుకే ఆ పావురం ఆ తుంచబడిన ఆ కొమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. అదే నిజమైన యేసయ్య. దేవుని స్తోత్రం. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఆ చెట్టు తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టింది. అప్పుడు అనుకున్నారు, పర్వాలేదు, మన కిందికి దిగవచ్చు. దేవుని స్తోత్రం. బయటకు వచ్చారు, ప్రభువుని ఆరాధించారు. నిజమైన క్రిస్మస్ ఆరాధన జరిపారు. దేవుని స్తోత్ర. వాళ్ళ నీతి అనే మస్తక వృక్షాలు 8 ఎనమండువరల మళ్ళీ దేశమంతా సువార్త ప్రకటించబడింది. హల్లెలూయా. అందుకే పట్టణాలు పాడయ్యాయి, స్థలాలు పాడయ్యాయి, పురాలు కూడా పాడైపోయాయి. ఈ పురములన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత అది నీ మీద, నా మీద, మన మీద ఉంది. తర్వాత చదవండి. అన్యులు నిలవబడి, హల్లెలూయా, అన్యులైన వారట వచ్చి మీ మందలంటే ఎప్పుడైతే ఒక అన్యుడు రక్షించబడతాడో, కడగబడతాడో, వాడు వచ్చి మందలను మేపుతారు. దేవుని స్తోత్రం. అన్యులైనటువంటి ఏమండి ప్రభు శిష్యులు ఏమయ్యారు? రక్షణ పొందారు, గొర్రెలని మేపారు. రక్షించబడిన ప్రతి ఒక్కరు వచ్చి ఏం చేయాలి? మందలను మేపేవారుగా దేవుడు ఎప్పుడైతే అన్యులు దేవుని దగ్గరకు వస్తారో, అది పురమైన, పట్టణమైన, పల్లెటూరు నుంచి వచ్చిన అన్యులు రక్షించబడి వారు కూడా మందలను మేపుతారు. స్తోత్రం. మరి మేము అన్యులమే కదండి, అన్యుల్లో నుంచి దేవునిలోకి వచ్చాము కదండి. ఈరోజు అన్యులైన మేము రక్షించబడి ఆయన మందలను మేపడానికి దేవుడు మమ్మల్ని నిలబెట్టారు. దేవుని స్తోత్ర. కాబట్టి ఈ రాత్రి ఆలోచించండి. ఈ సంవత్సరం కనీసం 2 కుటుంబాలను నడిపించగలవా? ఓ 2 ఆత్మలను తీసుకురాగలవా? పాడైపోయిన వారు, చెడిపోయిన వారు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళని నాకెందుకు లేని వింటున్నావు, వెళ్ళి కూర్చుంటున్నావు. పరలోకం ఉంది అసలు ఎంతమంది నమ్ముతున్నారా? మరి నమ్మితే ఏదండి? మరి మీ వాళ్ళు, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ అన్నదమ్ములు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. మీకు భయం లేదా? అంటే మీకే సరిగైన అవగాహన లేదు. పరలోకం గురించి అవగాహన ఉంటే అమ్మ వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారండి, వాళ్ళకి సువార్త చెప్పగలరు. కష్టం కదండి. లోక ప్రేమలు అక్కడ ఉండవే. అక్కడ తల్లి చెల్లి ఉండదండి, భార్యాభర్తలకి ఏమి ఉండదండి. ఎవరి రక్షణ వాళ్ళదేనండి. తెలుసుకోండి. అలా చేసి మనం అనేక మంది ప్రభువుని నడిపించాలి. ఈ ప్రేమలన్నీ ఇక్కడితో అయిపోతాయండి, అక్కడ పరిస్థితి వేరైపోద్ది. ఆలోచించండి. అవన్నీ కూడా బాగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. ఇక చాలా ఉన్నాయి. తర్వాత చదవండి. ఉంది హల్లెలూయా. పరదేశం అంటే బయట వాళ్ళు, ఏరే దేశం మనుషులు, ఏరి మనుషులు మీకు వచ్చి పని చేసి పెడతారంట. మీ ద్రాక్ష తోటల్ని కాస్తారు. దేవుడు చెప్పిన మాటలండి ఇవన్నీ. ప్రభువారు ఎక్కడుంటే అక్కడ కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి. గ్రంథం 30వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి చూడు, నీ మెడ నుండకుండా అక్కడ 61వ అధ్యాయం ఎస్ఐలో చెప్పాడు కదా, కాడి విరగొడతాను, కట్లు ఇప్పుతానని. అది దాని అర్థం. నీ మెడ మీద ఉన్న కాడి నీ మీద ఉండకుండా దాన్ని విరిచి నీ కట్లను తెంపుతాను. ఇకను అన్యులు వారు తమ దేవుడైన యెహోవాను నేనే వారి మీద చూడు రాజుగా నియమించు. ఎవరట? దావీదును. హల్లెలూయా. దావీదు అంటే దావీదు మహారాజు గారు కాదండి, దావీదు వంశంలో పుట్టిన యేసురాజు. దేవుని స్తోత్రం. దావీదు
నువ్వు సేవించెదరు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా దావీదు మహారాజు ప్రభువు వారికి సాదృశ్యమండి. కీర్తనలు ఎన్నో విషయాలు రాసిపెట్టాడు ఆయన కోసం. దావీదు రాజును సేవించాలి. మన రాజు రక్షకుడు యేసయ్య గొప్ప దేవుడు. అలాంటి దేవుడు ఈరోజు యోబు వాళ్ళకు దొరికారు, మీకు దొరికారు, నాకు దొరికారు, మనకు దొరికాడు. కాబట్టి ఈరోజు ఆయన సేవిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం. ఆరాధించి కొనియాడమే కాదండి, కొద్దిమంది అయినా ఆయన తట్టు తిప్పాలి. పాడైన దేశాలున్నాయి, పట్టణాలున్నాయి, పురాలు ఉన్నాయి. ఈ పాడైపోయిన బంధువులకి చెప్పండి, రక్షణ పొందుకోండి అమ్మా, నరకం ఉందని చెప్పండి అమ్మా. వెళ్ళిపోతే తినేసి రాకండి. ఒక మాట యేసయ్యకు చెప్పండి, మందిరం రండి, నరకం ఉందని చెప్పండి. భయపడవద్దండి. చెప్పబోతే దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, జాగ్రత్త. మీరు పరలోకంలో ఉంటారు, ఆలోచి అగ్నిలో కాలుతూ ఉంటారు. మీరు పైనుండి అక్కడ ఉంటారు, కింద నుండి వారు చూస్తారు. పైనుండి చూడడం వద్దగా నీళ్ళు చూస్తారు. ధనవంతుడు కింద నుండి పైకి చూశాడా? అవునా కదా, చూశాడు. లాజరుని చూశాడు కదా. లాజరు కిందని చూడడం, మళ్ళీ ఆయన అబ్రాహామును ఆనుకొని ఉన్నాడు. క్రైస్తవుడిగా బ్రతికాడు, జీవించాడు. నిజమైన క్రిస్మస్లో ఉండి ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఎంత చెప్పిన వాడు వినలేదు ధనవంతుడు. ఈరోజు లోకములో లొంగిపోయి నాశనం అయిపోయాడు. ఆలోచించండి. దావీదు రాజుని సేవించండి. అందుకే అన్నాడు కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ఆ దావీదు రాజు. అదే ఇర్మీయా గ్రంథకర్త రాయించి ఉంచాడు. ఆ దావీదు రాజుని చేర్చుకోవాలి, గుండెలో పెట్టుకోవాలి, మన ఇళ్లలోకి ఆయన తీసుకొని వెళ్ళాలి. మీరు నీతి అను మస్తక వృక్షాలు, యెహోవా నాటిన చెట్లు. ఇవి చేయవలసిన వారేంటి? పాడైపోయిన పట్టణాలు. పట్టణం అంటే ఎవరు? మనుషులు, చుట్టాలు, బంధువులు, మనవారు, నశించిపోతున్న ఆత్మలు. ఎప్పుడు నువ్వేనా రక్షణ పొందుకుని పరలోకం వెళ్తావు? వాళ్ళు ఎవరొద్దా? ఆలోచించండి. మీకు భారం ఉండాలి, భారం, ఆత్మల పట్ల భారం ఉండాలి. దేవుడు మిమ్మల్ని అడుగుతాడు, నీకోసం ప్రాణం ఇచ్చాను, అన్నీ చేస్తాను, నా కోసం మీరు ఏం చేస్తారని. దానికి మీ సమాధానం ఏంటి? ఏం చెప్తారు? మంచి ఉద్యోగం ఇచ్చాను, మంచి ఇల్లు ఇచ్చాను, ఏమంటే మంచి ఆహారం ఇచ్చాను, మీరు అడిగినవన్నీ నేను ఇచ్చాను, బండి ఇచ్చాను, కారు ఇచ్చాను, ఎన్ని ఇచ్చాను, నా కోసం నువ్వేమిచ్చావు? ఆయన డబ్బు, ధనం, బంగారం కాదు, భోగభాగ్యాలు కాదండి, నశించిపోతున్న ఆత్మలు. అవి తీసుకొచ్చి బల దగ్గర పెట్టండి. వాక్యం దేవుడు మాట్లాడతాడు. ఆ దావీదు రాజుకు పరిచయం చేయండి. దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీ మెడ మీద ఉన్న కాడి తీసేయబోతున్నాడు, మీ కట్లు అయినా తెంపేయబోతున్నాడు. ఆ తెంపిన దేవుడు అనేక మంది కట్లు మనము తెంపుదము రండి అన్నారు. తెంపవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి రాత్రి ఈ మొదటి క్రిస్మస్ ఆరాధనలో నీతి అనే మస్తకి వృక్షాలని, ఏవో నాటిన చెట్లని దేవుడు మనకు పేర్లు పెట్టాడు. ఈ చెట్లు చేయవలసిన పని నశించిపోతున్న ఆత్మలను, పట్టణాలను, పల్లెలను, చుట్టాల బంధువర్గాన్ని ప్రభులోనికి నడిపించడానికి. స్తోత్రం. 25వ తారీఖు క్రిస్మస్ వస్తుంది. భోజనాలకు పిలవండి. వేరే వండుకుని తినేకండి. తినేసి శుభ్రంగా పండుగ చేసుకుని ఏదో అనుకోకండి. మీరు తినడం కాదు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఎన్నోసార్లు ఇవ్వడం, తీసుకోవడం కాదు. చెప్పండి. కనీసం 10 మందికి అన్నం పెట్టడం. పెట్టరు. కేజీ మాంసం తెచ్చుకొని మీరే తింటారు. కేజీ చికెన్ కాబట్టి గుట్టుగా తిని ఎప్పుడు తింటాం కదండి మనం. పేదవాళ్ళకి, లేని వారికి, యేసయ్య తెలియలేనికి ఏం చేయాలి? ఒక అన్నం పెట్టి, ముద్ద పెట్టి, యేసయ్యకు, అమ్మా యేసయ్య మంచి దేవుడమ్మా, రక్షణ ఇస్తాడమ్మా, నరకం తప్పిస్తాడమ్మా, మీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడమ్మా, రండమ్మా అనండి. డబ్బు ఇస్తాడు, ధనం ఇస్తాడు, ఇల్లు ఇస్తాడని చెప్పకండి. రక్షణ ఇస్తాడమ్మా, పరలోకం ఇస్తాడమ్మా అని చెప్పాలి. ఇది ఒక అవకాశమే కదా. స్వార్థ చెప్పడానికి ఇది అవకాశం కాదా? క్రిస్మస్ చేయకూడదు ఎవరు చెప్పారు? చేయవచ్చు అని ఎవరు చెప్పారు? ప్రతిరోజు క్రిస్మస్. దేవుని స్తోత్రం.
ఈ కొంతమంది ఆ చెట్టు ఎందుకు పాతారు అడిగి తెలియదు, పనికి మళ్ళీ అడిగి. ఇదిగో చెట్లు చూపించానా, ఇంకా చూపిస్తా. చెట్లు ఎందుకు పాతారు? పాతాలి. దాని అర్థం నీకు తెలియాలి. ఏదో ఏదో చదివేస్తారు, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పేసి, ఎవరో చెప్పింది వినేసి అవి చెప్పడం కాదు. ఆ చెట్టుకు అర్థం ఉంది, ఆ లైటింగ్ అర్థం ఉంది, ఆ వైర్కి అర్థం ఉంది, ఆ బోర్లకు అర్థం ఉంది. నీకు తెలుసా? ఇంకా బోర్డు క్రిస్మస్లు ఉన్నాయి కదా, రాజలక్ష్మి ఇంట్లో, రమేష్ ఇంట్లో, ఇంకా 20వ తారీఖు ఇక్కడ. ఇవన్నీ గమనించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్మస్ దినాన మీ బంధువులు అన్యులు పిలవండి, మీ బంధువులు పిలవండి, పిలవకుండా ఒప్పుకున్నాను. పిలవాలి, దేవుని గురించి చెప్పాలి, మందిరం రమ్మని చెప్పండి, ప్రభు నమ్మండి అని చెప్పండి. చెప్పకుండా అయితే ఉండకండి. ఈరోజు 2 పేర్లు పెట్టేశారు కదా యేసయ్య. నీతి అనే ఒట్టి మస్తకి వృక్షం కాదు. ఎవరు మీరు? నువ్వు నడుస్తుంటే ఆ వెలుతురు నీతోనే రావాలి. యెహోవా నాటిన చెట్లు. తెలుసా? 92 కీర్తన 12, 13, 14 వచనాలు చెట్లన్నీ ఉంటాయి. ప్రభు చిత్తమైతే రేపు 17వ తారీఖున వారి ఇంట్లో మాట్లాడదాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రభు సన్నిధిలో, అవును మేము క్రిస్మస్ ట్రీలాగా ఉండాలి, వెలుగివ్వాలి, రక్షణ అనేక మందికి నడిపించాలి, స్వార్థ ప్రకటించాలని మీరు నిర్ణయించుకొని, అవసరమైతే ఒక చీర ఇవ్వండి, అవసరమైతే చిన్న పొడి పెట్టండి, చుట్టాలని పిలవండి. ఏ విధము చేతైనా ఒక ఆత్మను ఏమండి